ప్రైజ్ ది లార్డ్. చింతిస్తున్నారా? దిగులు పడుతున్నారా? కన్నీరు కారుస్తున్నారా? ఒంటరి స్థితిలో ఉన్నారా? ఎవరూ లేరని ఆలోచిస్తున్నారా? మాకెవరూ దిక్కు లేరని ఆలోచన కలిగి ఉన్నారా? ఇదిగో మీ అందరికీ కూడా ఒక శుభవార్త. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఈ యొక్క ప్రవచనము 2025 సంవత్సరాల క్రితము యేసు అనే రక్షకుడు ఈ లోకంలో అవతరించాడు. ఆ రక్షకుడు మీ యొక్క చింతను, మీ యొక్క కన్నీటిని, మీ యొక్క బాధను, వేదనను, దుఃఖమును, బంధింపబడుతున్న ఏ యొక్క సమస్యనైనా విడిపించడానికి ఆయన ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చి ఉన్నాడు. అనగా నీకు సదాకాలం కూడా ఆయన తోడై ఉంటానని. ఇమ్మానుయేలు అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఈ రోజుల్లో నువ్వు చింతిస్తున్నా, బాధపడుతున్నా, కన్నీరు కారుస్తున్నా, వేదన చెందుతున్నా, ఒంటరి స్థితిలో ఉన్నా, చనిపోవాలని నువ్వు నిర్ణయం తీసుకున్నా, ఇదిగో ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మను రక్షించడమే కాదు కానీ నీ యొక్క చింత యావత్తును కూడా ఆయన తీసివేయడానికి ఇమ్మానుయేలుగా ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆ ప్రభువుని నీవు అంగీకరించినట్లయితే, ఆ ప్రభువుని నువ్వు మనసారా నీ హృదయమందు ఆహ్వానించు. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఆయన ఉంటాడు. ఆమేన్.